ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. దేవుడు ప్రతిరోజు మన జీవితానికి ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఇస్తాడు. ఆ వాక్యము మనకు ఆశను, బలాన్ని, అలాగే ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు మనం వినబోయే దేవుని వాగ్దానము హృదయంలో ఉంచుకొని మన జీవనంలో ఆచరిద్దాం. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం వాక్యం ఇలా ఉంది: మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారి ఉండుడి, బలవంతులై ఉండుడి అని. ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు మనకు 4 ముఖ్యమైన ఆజ్ఞలను ఇస్తున్నాడు. మొదటిగా మెలకువగా ఉండుడి అని. మన జీవితం ఆత్మీయ యుద్ధంతో నిండి ఉంటుంది. కాబట్టి శత్రువు చేసే ప్రతి దాడిని ఎదిరించడానికి మనం జాగ్రత్తగా ఉండాలి. దీని గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం వాక్యం ఇలా ఉంది: నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు అని. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోదిగా విశ్వాసముందు నిలకడగా ఉండండి అని. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ప్రభువుపైన ఆధారపడాలి. మూడోదిగా పౌరుషము గలవారి ఉండుడి అని. దేవుని బిడ్డలుగా ధైర్యంతో, ధైర్య సాహసాలతో ఉండాలి. భయం మనల్ని కూలగొడుతుంది, కానీ విశ్వాసం మనను నిలబెడుతుంది. నాలుగోదిగా బలవంతులై ఉండుడి అని. దేవుని వాక్యంలో, ప్రార్థనలో, పరిశుద్ధాత్మ శక్తిలో బలపడాలి. దీనికి ఉదాహరణగా యెహోషువను మనం తీసుకుందాం. మోషే మరణించిన తర్వాత యెహోషువకు ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమిలోనికి తీసుకెళ్లే బాధ్యత అప్పగింపబడింది. అది చాలా గొప్ప బాధ్యత మరియు కష్టమైన పని కూడా. కానీ దేవుడు అతనితో ఇలా చెప్పాడు: నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలోనూ నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని. యెహోషువ తన సొంత బలంతో కాకుండా దేవుని వాక్యంలో బలపడుతూ, ధైర్యంగా, విశ్వాసంతో నిలబడుతూ మొత్తం ఇజ్రాయేలు జనాంగాన్ని వాగ్దాన భూమిలోనికి చేర్చాడు. ఈ ఉదాహరణ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అదేంటంటే, పరిస్థితులు ఎంత కష్టమైనా, శత్రువులు ఎంత శక్తివంతులైనా, మన పక్కన దేవుడు ఉన్నప్పుడు మనము ధైర్యంగా నిలబడితే విజయం మనం సొంతమవుతుంది అని. ఈ వాక్యంలోని ఆజ్ఞలను మన జీవితంలో ఆచరించాలి. మొదటిగా మన ఆత్మీయ జీవనంలో మెలకువగా ఉండాలి. రెండోదిగా కష్టాలలోనూ, పరీక్షల్లో కూడా విశ్వాసంలో నిలకడగా నిలబడాలి. మూడోదిగా భయపడకుండా దేవునిపై నమ్మకంతో ధైర్యంగా ఉండాలి. నాలుగవదిగా ప్రార్థనల్లోనూ, అలాగే వాక్యంలో ద్వారా బలవంతులుగా మారాలి. ప్రతిరోజు మనం ఈ 4 విషయాలను పాటిస్తే మన జీవితం దేవుని మహిమకు ఒక సాక్ష్యంగా మారుతుంది. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్యానికి నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము మెలకువగా ఉండేలా, విశ్వాసంలో నిలకడగా ఉండేలా, ధైర్యంగా, బలంగా జీవించేలా మాకు సహాయం చేయము ప్రభువా. యెహోషువలాగా ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా నిన్ను నమ్ముకొని ముందుకు సాగే బలాన్ని మాకు అనుగ్రహించు ప్రభువా. ప్రతి ఒక్కరి వాక్యమును జీవితంలో ఆచరించి నీ మహిమకు సాక్షులుగా నిలబడేటట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.